హాయ్ ఫ్రెండ్స్, వందే భారత్ ట్రైన్లో ఢిల్లీ నుంచి అమృత్సర్ వెళ్తున్నాం. యాక్చువల్గా ట్రైన్లలో జర్నీ చేసేటప్పుడు ఫుడ్కి చాలా ప్రాబ్లం అవుతుంది. చాలా భయంకరమైన గలీజ్ ఉంటుంది ఫుడ్. తినాలంటే అసలు తినలేని పరిస్థితి ఉంటుంది. ఏదో బిర్యానీ అని చెప్పి లేకపోతే మీల్స్ అని చెప్పి పెడతారు. అవి ఉప్పు ఉండదు, కారం ఉండదు, అసలు సెట్ కాదు, తినలేము. చాలా భయంకరమైన అసలు నోట్లో పెడితేనే అబ్బాయి ఎంద్రవై పనిష్మెంట్ అన్నట్టు ఉంటుంది పరిస్థితి. కానీ వందే భారత్లో మాత్రం ఫుడ్ విషయంలో మాత్రం ఒప్పుకోవచ్చు. అసలు చాలా మంచి ఫుడ్ ఉంటుంది. ఫుడ్ కూడా బాగుంటుంది, ప్లస్ స్నాక్స్ ఇస్తారు. స్నాక్స్ ప్లస్ ఫుడ్. స్నాక్స్ ఇంతకుముందు ఇచ్చారు, అది దానికి సంబంధించి నేను వీడియో చేయలేదు. బట్ నేను ఈ వీడియో చేయడానికి నా ఇంటెన్షన్ ఏంటంటే వందే భారత్ నుంచి వందే భారత్లో జర్నీ చేయడానికి ఛాన్స్ ఉంది అన్నప్పుడు మాత్రం వేరే ట్రైన్ కాదని ఖచ్చితంగా వందే భారత్లో వెళ్ళడానికి ట్రై చేయండి. ఎందుకంటే చాలా మంచి ఫెసిలిటీ మన రైల్వే డిపార్ట్మెంట్ నుంచి చాలా మంచి ఫెసిలిటీస్ ఉన్నాయి. దీనిలో చాలా మంచి మన ఏదైతే సర్వీస్ ఉందో మంచి సర్వీస్ ఇస్తున్నారు రైల్వే డిపార్ట్మెంట్ నుంచి. ఫుడ్ వచ్చేసి నాకు ఏది మన ప్లెయిన్ రైస్ ఒకటి, దాల్ ఒకటి, చికెన్ ఒకటి, కర్డ్ ఒకటి, వెజ్ సబ్జీ ఒకటి. ఆఫ్టర్ దీని తర్వాత మళ్ళీ ఇంకోటి అది కూడా ఉంటుంది, ఐస్ క్రీమ్ ఉంటుంది, రోటీ కూడా ఉంది. సో అట్లా చాలా మంచి ఫుడ్ ప్రొవైడ్ చేస్తారు. చాలా మంచి హైజీనిక్ ఉంది. సో ఓవరాల్గా మ్యాక్సిమం ప్రతి ఒక్కరికి చెప్పేది ఏంటంటే ట్రై చేయండి. మ్యాక్సిమం వందే భారత్ జర్నీ ఒకసారి ఎక్స్పీరియన్స్ చేయండి. ఎందుకంటే ఇండియన్ రైల్వే సిస్టంలోనే లేదు ఇంత నీట్ అండ్ క్లీన్ అండ్ ఇంత మంచి ఫెసిలిటేటెడ్గా. అది రాజధానిలో ఉంటుంది, బట్ రాజధానిలో ఇంత బాగా అనిపించలేదు నాకు. రాజధానిలో 2-3 టైమ్స్ నేను జర్నీ చేసిన, బట్ ఇంత మంచి ఫెసిలిటీ కానీ, ఇంత మంచి హైజీన్ కానీ, ఇంత మంచి మెయింటైన్డ్గా అయితే కనిపించలేదు. సో బాగుంది ఓవరాల్గా.